హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మేడం ఇప్పుడు రాష్ట్రంలో ఒక 2 రోజుల నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదే ఎంపీ విజయసాయి రెడ్డి చూసారా మేడం? చూసాను సార్. అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి? పర్సనల్ ఇష్యూస్ అవి యాక్చువల్గా మనకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు ఏది ఇస్తావో అదే తిరిగి వచ్చింది నీకు. నువ్వు రాళ్ళు వేస్తే రాళ్లే వస్తాయి, పువ్వులు వేస్తే పువ్వులే వస్తాయి. నువ్వు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి బజాట్లో పెట్టింది కాబట్టి ఇవాళ వాళ్ళ వ్యక్తిగత జీవితం కూడా బజాట్లోకి వచ్చింది. కర్మ హిట్ బ్యాక్ అని, అంతే తప్ప మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని మేడం అంతా వైసీపీలో ఉన్న వాళ్ళే ఈ రకమైనటువంటి అక్రమ సంబంధాలు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు ఎందుకని? అంటే ఏ పార్టీలో, అంటే మిగతా పార్టీలో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ పార్టీలో గోరంట్ల మాధవ్ కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా అయినా అధికార విచ్చలవిడతనం అంటారు, ఐడియా ఉందా? అది వాళ్ళు చేసింది. ఇప్పుడు చేసే తప్పు కూడా మేము అధికారంలో ఉన్నాము ఏమైద్దిలే మాకన్నా విచ్చలవిడితో చేసుకున్నారు. అన్ని సందర్భాలు ఒకలా ఉండవు ఎవరికి కూడా, అన్ని రోజులు ఒకలా ఉండవు ఎవరికి కూడా. ఇవాళ పడ్డోళ్ళు రేపు పైన ఉంటారు, ఇవాళ పైన వాళ్ళు రేపు కింద పడతారు. వైసీపీ పైన ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా చేసింది ఏ విషయం అయినా సరే, దానికి పర్యవసానమే ఇవాళ ఈ పరిస్థితి. ఒక ఎంపీ స్థాయిలో ఉండి అట్లాంటి కాల్స్ మాట్లాడడం, అతను పర్సనల్గా ఎవరైనా రిలేషన్ ఉంటే పర్సనల్గా మీట్ అవ్వచ్చు, పర్సనల్గా మాట్లాడుకోవచ్చు, అయ్యి నథింగ్. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళు మేము ఇన్వాల్వ్ అవ్వం, మాకు సంబంధం లేదు. రాజకీయాలకి వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు. మేము ఈ నినాదం 100%. కానీ ఇది వైసీపీ వాళ్ళు ఇది రాజకీయ కోణంలో కుట్ర చేశారు. ఆమెకు ఆల్రెడీ 2వ భర్త ఉన్నాడని చెప్పి ఆ ఫొటోస్ కూడా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈరోజు చాలామంది పోస్ట్ చేశారు. కావాలని అంటే వేరే వాళ్ళతో అయినా పోనీ అంటగట్టొచ్చామో కానీ ఆయన పెద్ద ఆయన వయసు ఏంటి, ఈమె వయసు ఏంటి? ఆయన చూస్తేనేమో 70కి రీచ్ అవుతున్నారు, ఈమెమో ఒక 38, 39 ఏజ్లో ఉంది. ఎలా ఇది సాధ్యం అవుతుందని ఒక సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు అయితే పెడుతున్నారండి. ఒక రాంబాబు వయసు ఎంత ఉండిద్దండి? 60 ఉండొచ్చు. అవంతి శ్రీనివాస్ వయసు ఎంత ఉండిద్ది? 60 ఉండొచ్చు. మరి వాళ్ళిద్దరు చేసి మనం కళ్ళారా చూసాం కదండి. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి నాకు 60 ఉన్నాయంటే వయసు అక్కడ క్యాలిక్యులేషన్ కాదని వాళ్ళిద్దరి విషయంలో అర్థమైపోయింది కదా. ఆయన వ్యక్తిగత జీవితం మనకు సంబంధం లేదు, నిజంగానే జరిగిందా లేదని మనకు సంబంధం లేదు. ఆ అమ్మాయి భర్త బయటకు వచ్చి నాకు లీగల్గా నాకు దీని నుంచి క్లారిటీ కావాలి, ఆ బాబు నా బాబా కాదా అన్నది అనేది అడిగాడు. నిజంగానే నీవేం తప్పు చెయ్యకపోతే అతను కోర్టు కేసాడు కదా, పోయి ఆ టెస్టులు చేయించేసుకుని రిపోర్ట్ పడేసి అతను మొహాన, తర్వాత అతనే సారీ చెప్తా అన్నాడు. అతనే సారీ చెప్పి బయటికి వెళ్ళిపోతా అన్నాడు. ఆ పని చేసేసుకోండి, మాకు సంబంధం లేదు ఆ విషయం, మేము బయటికి తేలా. ఎవడైతే బాధితుడు ఉన్నాడో బాధితుడు బయటికి తెచ్చాడు, నువ్వు అతనికి సమాధానం చెప్పుకోవాలి. అతను వేసిన కేసుకి లీగల్గా నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. మాకు అవసరం లేదు. ఇవాళ మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నువ్వు గతంలో మా జీవితాలను తీసుకొచ్చి బడ్జెట్లో పెట్టి మాట్లాడాలని ప్రయత్నం చేసావు. ఆటోమేటిక్గా అప్పుడు నువ్వు మాట్లాడించిన మీడియా ఇప్పుడు మాతో కూడా మాట్లాడిస్తుంది, అంతే. మేము మాట్లాడట్లా. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి విజయసాయి రెడ్డి గారి యొక్క వ్యక్తిగత జీవితం, లేదంటే ఆ అమ్మాయి ఎవరు శాంతి అని ఉన్న అమ్మాయి వ్యక్తిగత జీవితం మాకు ఎవరికి అవసరం లేదు. ఆడపిల్లలు సహజంగా సొసైటీలో ఉంటే ఎట్లాంటి వేధింపులు ఉంటాయో మాకు తెలుసు. ఎంప్లాయీగా ఉన్నటువంటి ఏ ఆడపిల్ల అయినా ఇల్లు దాటి సమస్యలు బయటకు వస్తే 170 మంది ఫేస్ చేసే వేధింపులు ఇవన్నీ. కొంతమంది ఆ వేధింపులు తట్టుకోలేక వాళ్ళకి తలంచలేక ఆ జాబ్ కాదని ఇంకో జాబ్కి వెళ్ళిపోతారు. కొంతమంది ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళు ఏ వేధింపులు పెట్టినా సరే వర్క్ వేధింపులే చేస్తారు, ఏం చేసినా మ్యాక్సిమము ఆ వేధింపుల్ని ఛాలెంజ్గా ఫేస్ చేస్తారు. అంత స్ట్రగుల్ చేయలేక ఈజీ లైఫ్ ఈజీ గోయింగ్ వెళదాం అనుకున్న వాళ్ళు లొంగిపోతారు. ఈ 3 ఇష్యూస్ జరుగుతాయి ఎవరి విషయంలో అయినా సరే. అంటే మేడం తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నానని. మీకు కూడా ఈ రకమైనటువంటి వేధింపులు మీ పార్టీలో జరిగాయా? పార్టీ అని నేను చెప్పట్లా, అంటే పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ కామన్. నాట్ ఓన్లీ పాలిటిక్స్, జాబ్ తీసుకో. ఈవెన్ ఒక బిల్డింగ్ దగ్గర డైలీ లేబర్ అదే ఇసుక మోసుకుంటాం కదా, అక్కడికి వెళ్ళు. లేదా ఒక మిరగాయల యార్డ్లోనో, ఒక పొగాకు గోడౌన్లోనో, ఒక పత్తి బేరంలోనో, లేదంటే ఇంకెక్కడన్నా ఒక చేపలు సెగ్రిగేట్ చేసేటువంటి ఒక ప్లేసెస్లోనో, ఒక నూలు దారాలు ఉడికే ప్లేసెస్లోనో, 1, 2 అని కాదు, మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా ఒక మహిళ ఇల్లు దాటి బయటికి వచ్చింది అంటే, ఈవెన్ ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా రక్షణ లేదు, మామల నుంచో మరుదుల నుంచో సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్స్ నుంచి జరుగుతున్న ఇష్యూస్ అవి. అట్లాంటప్పుడు ఒక మహిళ సహజంగా బయటకు వచ్చింది అంటే ఎవరైనా 100కి 70 మంది ఫేస్ చేసే ఇష్యూ అండి ఇది. వేధింపులు అనేవి 170 మంది ఫేస్ చేసే ఇష్యూస్, 30 మందికి ఆ వేధింపులు ఉండవు. వాళ్ళకి మరి అవతల వాళ్ళకి ఎవరికి వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోవడమో, లేదంటే ఇంకో నచ్చకపోవడమో వేరే కారణం సైడ్ నుంచి 30 మంది దీని నుంచి ఎక్స్క్యూజ్ చేసేద్దాం. 70 మంది ఈ వేధింపులు ఎదుర్కొనే వాళ్ళు. 70 మందిలో కొంతమంది ఒక రకంగా, కొంతమంది ఒక రకంగా ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేస్తారు. అందులో భాగంగానే ఈ శాంతి అనే ఆవిడ కూడా అట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసిందేమో మనకు తెలీదు. వాళ్ళ భర్త బయట పెట్టాడు కాబట్టి వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం ఆ విషయం గురించి, లేదంటే మనకు సంబంధం లేదు ఆవిడ విషయం, అసలు నథింగ్. రాజకీయాలకి ఆ అమ్మాయి జీవితానికి ఏంటండి సంబంధం? ఇప్పుడు ఇవాళ
వైసీపీ పతనానికి కానీ విజయసాయి రెడ్డి అమ్మాయితో పెట్టుకున్న అఫైర్కి కానీ ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇవాళ ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధికి కానీ లేదంటే ఆ అమ్మాయి పుట్టిన బిడ్డకు కానీ ఏమైనా సంబంధం ఉందా? లేదు. సమస్య ఎక్కడ? వాళ్ళ భర్త నాకు పుట్టారని చెప్పేసి చెప్తున్నారు, రేపొద్దు నా ఆస్తులో వాటాలు అడుగుతారు, లేదా నా కొడుకునని చెప్పేసి ప్రచారం చేసింది జనానికి. బట్ ఆ అబ్బాయి నాకు పుట్టలేదు, నాకు డిఎన్ఏ టెస్టులు కావాలి, నాకు పలానా వాళ్ళ మీద అనుమానం ఉందని అతను చెప్పాడు. అక్కడ దుమానం రేగింది. ఎందుకు రేగింది? నువ్వు గతంలో ఇట్లాంటి పంచాయతీలు నీ టీవీ ఛానల్స్ ద్వారా, నీ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా, నీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నువ్వు తెచ్చావు కాబట్టి ఇవాళ నీ పరిస్థితిని అవే ఛానల్స్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నాయి. సమాధానం చెప్పుకో. రాష్ట్రానికి దానికి సంబంధం లేదు. విజయసాయి రెడ్డి వ్యక్తిగత జీవితంతో మాకు సంబంధం. నువ్వు ముసలోడివా, మూడుగాళ్ళోడివా, లేదంటే పరుడిచి పిల్లోడివా, మాకు అవసరం లేదు. వయసే క్రైటీరియా అనుకుంటే అంబటి రాంబాబు వయసు ఎంత, ఆడియో లీకులు విన్నాము. అవంతి శ్రీనివాస్ వయసు ఎంత, వీడియో లీకులు ఆడియో లీకులు విన్నాను. మేడం, వైఎస్ఆర్సీపీ అంటే అంత పెద్ద 151 మంది స్థానాలతో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలని దృష్టిలో పెట్టుకొని, అంటే మన కార్యకర్త నష్టపోతే వాళ్ళకి బీమా రూపంలో సమ్ అమౌంట్ ఇద్దామని చెప్పి ఆలోచన చేయలేదు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా, అన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా మా పార్టీ కోసం, మన పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకి వారిని ఉద్దేశించి వారికి ఏదైనా జరిగితే బీమా రూపంలో మన పార్టీ నుంచి ఇంత ఆర్థిక భరోసా ఇద్దామని వాళ్ళు కూడా ఆలోచన చేయలేదు. అంటే జనసేన పార్టీ అతి తక్కువ కాలంలోనే ఎంతోమందికి, ఒక కార్యకర్తకి, జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకి బీమా రూపంలో 5 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు ఇలా కార్యకర్తలందరిని దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి? అసలు పని చేయించుకోవడానికి మాత్రమే జెండాలు పట్టించే వాళ్ళు కొందరు ఉంటారు. జెండా పట్టుకుని అంటే అది మంచి ఆలోచన. జెండా పట్టించిన వాళ్ళకి భరోసా ఇవ్వాలి ఖచ్చితంగా. మన జెండా పట్టుకున్నాడు కాబట్టి అతని కుటుంబాన్ని కూడా బాధ్యతగా మనం వ్యవహరించాలనే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఫస్ట్ నుంచి చెల్లించే గుణం ఎక్కువ, దానం చేసే మనస్తత్వం ఎక్కువ, సహాయం చేసే మనస్తత్వం ఎక్కువ. అట్లాంటి వ్యక్తికి అతని పార్టీలో జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకి ఏమైనా జరిగితే అతను పట్టించుకోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఇవాళ నేనున్నా, నిరంతరం పార్టీ కోసం చేస్తున్నా, రేపు నాకే ఏదన్నా అయింది, నా పిల్లలకు భరోసా ఏంటి? అప్పుడు నా పిల్లలు నా భర్త, నా పిల్లలు నా భర్త అనుకుంటారు. ఉన్న రోజులు పార్టీ 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 అని చేసి వెళ్ళింది, ఇవాళ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, ఇంట్లో ఉన్న బాగుండేది, మాకు తోడుగా అండగా ఉండేది, ఏదైనా 1 రూపాయి సంపాదించుకునేవాళ్ళం, బట్ ఇవాళ తను ఏం చేయలేకపోయింది, తను వెళ్ళిపోయింది, వాళ్ళ మా పరిస్థితి ఏంటని నా పిల్లలు రోడ్డున పడతారు. అట్లాంటి వాళ్ళని, మనల్ని నమ్ముకొని పనిచేసిన కార్యకర్త కోసం నిలబడాల్సిన అవసరం మనకుంది అని బలంగా భావించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ బీమా అనేది పెట్టారు. పనిచేస్తున్నాం, ఎలాగో 5 రూపాయలు 500 పోగొడితే మనకు ఒక భరోసా ఉంటుంది. ఏం జరిగిందో మనకు తెలియదు. మొన్న ఒక అబ్బాయి ఉన్నాడు, బ్యానర్ కడితే కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు, బీమా చేయించాలి, వాళ్ళ భూమని ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయలేము. చందాలు వేస్తే ఎంత వేస్తాం? 1 లక్ష వేస్తాము, ఇంకొక 50,000 వేస్తారేమో, 5 లక్షలు ఇవ్వలేముగా మేము మా స్థాయికి. కళ్యాణ్ గారికి చెప్తాము, ఇట్లా ఎంతమందికి ఇవ్వగలడు కళ్యాణ్ గారు 5 లక్షలు సొంత డబ్బులు? బీమా చేస్తే ఆ బీమా అనేది భద్రంగా ఉండిద్ది. ఏమైనా జరిగితే ఎవరు ప్రమాదం జరగాలని కోరుకోరు, అనుకోకుండా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదు. రోడ్డు యాక్సిడెంట్లో పోయేది ప్రాణమే, కానీ మిగిలిన ప్రాణాలన్నీ రోడ్డునే ఉంటాయి ఆ కుటుంబానికి సంబంధించి. అట్లాంటి పరిస్థితి కలగకూడదు, ఆ రోడ్డున పడే కుటుంబాలను ఆపాలి అనేదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. అంటే క్రియాశీలక సభ్యత్వం వెనక ఇంకొక లుసుకుందని నా యొక్క అభిప్రాయం అండి. అదేంటంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ శాతం చనిపోరు కదా. ఇప్పుడు మీ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకోవాలన్న నేపథ్యంలో ఇలా క్రియాశీలక సభ్యత్వం అనేది ఒకటి పెట్టి అందరినీ పార్టీ సభ్యత్వంలో చేర్చుకొని మీ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటున్నారు అనేది ఒక ట్రోలింగ్ కూడా ఉంది. ఓటింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, క్రియాశీలక సభ్యత్వం చేసిన ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తారని మీరు ఎలా అనుకోగలరు? అంటే 18+ కదా మీరు జాయిన్ చేసుకునేది, 18 to 60 మధ్యలో. వాళ్ళందరూ ఓటు హక్కు కలిగి ఉంటారు కదా. మా పార్టీలో పని చేస్తున్న కార్యకర్తలకే ఈ క్రియాశీలక సభ్యత్వం అంతే. అంటే యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి కార్యకర్తకి, మా పార్టీ జెండా పట్టుకుని మా కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తకి ఇస్తున్న బీమానే క్రియాశీలక సభ్యత్వ బీమా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి బయట ఓటర్ ఎవరైనా సరే, మేము పనిచేస్తాం ఇక్కడ నుంచి, మాకు గుర్తింపు అని చెప్పేసి వచ్చి అడిగితే 100% మేము చేస్తున్నాం. అంటే అది ఓన్లీ కార్యకర్తలకు మాత్రం, కార్యకర్తలకే ఆ బీమా భరోసా. అందులో ఇప్పుడు జనసేన అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, సపోజ్ మీరు ఇప్పుడు వరకు వేరే పార్టీకి పనిచేశారు, మీకు జనసేన అంటే ఇంట్రెస్ట్ ఉంది, మీరు జెండా పట్టుకోవడం సిద్ధంగా ఉన్నారు, ఎట్లాగో జెండా పట్టుకుంటున్నావు కదా, మేము భరోసా ఇస్తాం తీసుకోరే, పొద్దున్న నీకు ఏదైనా అయితే మేము ఉన్నాం,
దాంట్లో ఒక లుసుగు ఇంక వేరేదైతే ఏం లేదు ఇంకా. అలా అయితే ఇల్లు తిరిగి అదొక పనిగా కట్టుకొని చిట్టీలు రాసుకొని 500 కట్టండి మీకు ఏమైస్తాం ఇల్లు రాబోయే రోజులు అది కూడా చేయొచ్చాము. ఎక్కడ చేస్తామంటే జనసేన ఫేవర్గా ఉన్న వాళ్ళకి చేస్తాం. వెళ్ళి ఒక టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగం. జనసేన అంటే ఇంట్రెస్ట్ ఉండి మేము క్రియాశీలకంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బయటకు వచ్చిన వాళ్ళకి సభ్యత్వం చేస్తాం. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.